Welcome to our YouTube channel Learn with Azad. Dream big and believe in yourself. ఈ రోజు వీడియోలో మనం క్లాస్ 6 లోని ఆహారంలోని అంశాలు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ లోంచి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. దయచేసి విద్యార్థులకు ఒక సూచన ఏమంటే క్వశ్చన్స్ చదివిన తర్వాత ఆన్సర్ నేను చెప్పకముందు వీడియోని పాజ్ చేసి సొంతంగా మీరే ఆన్సర్ చేయవలసిందిగా ఒక రిక్వెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఆహారంలో ఉండే మన శరీరానికి అవసరమైన అంశాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: పదార్థాలు ఇంగ్రీడియంట్స్, డైట్ ఆహారం, న్యూట్రియంట్స్ పోషకాలు, డి న్యూట్రియంట్ పోషణ. దీని ఆన్సర్ వచ్చేసి ఆహారంలో మన శరీరానికి అవసరమైన అంశాలని మనం న్యూట్రియంట్స్ పోషకాలు అని పిలుస్తాం. సెకండ్ క్వశ్చన్, కింది వాటిలోని ఈ ఖనిజ లవణం దృఢమైన ఎముకలు మరియు దంతాలకు దోహదపడుతుంది? స్ట్రాంగ్ బోన్స్ అండ్ స్ట్రాంగ్ టీత్స్ కొరకు కావలసిన మినరల్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: అయోడిన్, కాల్షియం, సోడియం అండ్ ఐరన్. ఆన్సర్ ఈస్ కాల్షియం. ఎక్కడైనా కానీ మనకు బోన్స్ అండ్ టీత్ అని చెప్తే ఇక్కడ మనకు అవసరమైంది కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్, రవి ఉడికించిన అన్నంలో ఒక ద్రావణం యొక్క కొన్ని చుక్కలు వేయడంతో అది నీలి నలుపు రంగుగా మారింది, అయినా అతను వేసిన ద్రావణం ఏంటి? ఇక్కడ అది ఉడికించిన అన్నం కాబట్టి అందులో ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, కాబట్టి అది కార్బోహైడ్రేట్స్ను పరీక్షించడానికి వేసిన ద్రావణము. ఆప్షన్స్ చూస్తే ఏ కాపర్ సల్ఫేట్ ద్రావణం, బి నైట్రేట్ ద్రావణం, సి అయోడిన్ ద్రావణం, డి కాస్టిక్ సోడా ద్రావణం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అయోడిన్ ద్రావణం. అయోడిన్ ద్రావణం వల్ల కార్బోహైడ్రేట్స్ డార్క్ బ్లూ అండ్ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్లు మరియు ఖనిజ లవణాలను అవి లభించే వనరులతో జతపరచండి. మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఒక సైడ్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి, అదర్ సైడ్ అవి లభించే వనరులు ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. విటమిన్ ఏ ఫాస్ఫరస్, విటమిన్ సి అండ్ కాల్షియం. ఆరెంజ్, క్యారెట్, మిల్క్ అండ్ బనానా. విటమిన్ ఏ మనకు ఎక్కువ మోతాదులో లభించేది ఇక్కడ క్యారెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ఫరస్ మనకు ఎక్కువ మోతాదులో లభించేది బనానా, అరటిపండు. విటమిన్ సి వచ్చి ఆరెంజ్లో దొరుకుతుంది. అండ్ కాల్షియం ఎక్కువ మోతాదులో పాలులో దొరుకుతుంది. ఈ విధంగా చూస్తే ఆన్సర్ వచ్చి A2, B4, C1 అండ్ D3. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్లు, ఖనిజ లవణాలు వాటి లోపం వల్ల కలిగే వ్యాధుల్లో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ విటమిన్లు వాటి లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి ఇవ్వడం జరిగింది. రాంగ్ మిస్పేర్ ఏది ఉందో అది మనం కనుక్కోవాలి. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ, ఇది రైట్. ఐరన్ ఆర్ ఇనుము లోపం వల్ల కలిగే వ్యాధి అనీమియా, రక్తహీనత, ఇది కూడా రైట్. అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి గాయిటర్, ఇది కూడా రైట్. విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి బెరిబెరి, ఇది రాంగ్. విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి లోపం మరియు చర్మ వ్యాధులు కలుగుతాయి. బెరిబెరి విటమిన్ బి లోపం వల్ల కలిగే వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన ఈ విటమిన్ సులభంగా నాశనం అవుతుంది. వేడి చేయడం వల్ల ఈ విటమిన్ ఈజీగా డిస్ట్రాయ్ అవుతుంది అని అడుగుతుంది. ఆప్షన్స్: విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, డి. సో దీని ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి. ఆప్షన్ ఏ, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మతుల కోసం ఈ పోషక పదార్థం అవసరం. అంటే ఇక్కడ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ది బాడీ, గ్రోత్ అండ్ రిపేర్, దీనికోసము ఏ పోషక పదార్థం అవసరం అని అడగడం జరిగింది. ఆప్షన్స్: కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ అయితే మనము దీన్ని శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అని చెప్తాము, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రోటీన్. దీన్ని మనం గ్రోత్ అండ్ రిపేర్, పెరుగుదల మరియు మరమ్మతుల కోసం ఈ పోషక పదార్థం అవసరమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో పిండి పదార్థాలు ఈ విధంగా ఉంటాయి. అంటే పిండి పదార్థాలు చాలా రకాలు ఉన్నాయి, డిఫరెంట్ ఫామ్స్ లో ఉంటాయి. అందులో మన శరీరంలో ఈ ఫామ్ లో ఈ విధంగా ఉంటాయని అడగడం జరిగింది. ఆప్షన్స్:
ఏ స్టార్చ్, బి సెల్యులోజ్, సి గ్లూకోజ్, డి పాలిసాకరైడ్. ఇవన్నీ కూడా పిండి పదార్థాల యొక్క రకరకాల రూపాలు అన్నమాట. ఇందులో మన శరీరంలో పిండి పదార్థాలు స్టార్చ్ రూపంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఇది పోషక పదార్థం కాకపోయినప్పటికీ మన ఆహారంలో ఒక ముఖ్యమైన పదార్థం. అది మన న్యూట్రియంట్ కాదు, పోషక పదార్థం కాదు, అయినప్పటికీ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ లో ఖచ్చితంగా ఒక భాగంగా ఉండాలి. అది ఏంటి అని అడుగుతుంది. ఆప్షన్స్ ఉన్నాయి: విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్స్ ఆర్ రఫేజెస్, పీచు పదార్థాలు, డి ప్రోటీన్స్. ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మనకు పోషక పదార్థాలే, న్యూట్రియంట్సే. ఇవన్నీ న్యూట్రియంట్స్. ఇక్కడ న్యూట్రియంట్స్ కానిది ఏది, పోషక పదార్థం కానిది ఏది అంటే అది ఒక్కటే, డైటరీ ఫైబర్స్ ఆర్ రఫేజర్స్. దీన్నే మనం తెలుగులో పీచు పదార్థాలు అంటాం. అదే దాని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీచు పదార్థాల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫాల్స్ స్టేట్మెంట్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రఫేజర్స్. ఆప్షన్స్: మన ఆహారంలో పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. ఆప్షన్ బి, పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. ఇవి ఆహారాన్ని తేలిగ్గా చేస్తాయి. ఇవి మన శరీరంలో జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ మనం కనుక్కోవాలి. మనకు ఈ పీచు పదార్థాలు, రఫేజెస్ అనేవి ముఖ్యంగా ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచే దొరుకుతాయి, కాబట్టి ఇది రైట్ ఆప్షన్. ఆప్షన్ బి చూస్తే మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. ఇది కూడా రైట్ ఆప్షన్. ఇంతకు ముందు క్వశ్చన్లోనే మనం చదువుకున్నాం. ఇవి ఆహారాన్ని తేలిగ్గా చేస్తాయి. ఇది ఫాల్స్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. యాక్చువల్లీ ఇవి ఆహారాన్ని బరువుగా చేస్తాయి. దానివల్ల మనకు ఆహార వాహికలు ఈజీగా మూవ్మెంట్ అవ్వడానికి, అలాగే కాన్స్టిపేషన్ నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి పనికొస్తాయి. ఆప్షన్ డి చూస్తే ఇవి మన శరీరంలో జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ సి ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విటమిన్ ఆర్ కాల్షియం యొక్క శోషణ మరియు కాల్షియంను మన శరీరం ఉపయోగించుకోవడంలో దోహదపడుతుంది. ఈ విటమిన్ కాల్షియం యొక్క శోషణ మరియు కాల్షియంను మన శరీరం ఉపయోగించుకోవడంలో దోహదపడుతుంది. ఇక్కడ విటమిన్ ఏ, విటమిన్ సి, డి, బి అని ఇవ్వడం జరిగింది. ఏ విటమిన్ మనకు కాల్షియం మన శరీరంలో అబ్జార్బ్ అవ్వడానికి, అబ్జార్ప్షన్ చెప్పడం ఇంగ్లీష్లో, అబ్జార్బ్ అవ్వడానికి, అలాగే మన శరీరంలో ఆ కాల్షియంని ఉపయోగించుకోవడానికి దోహదపడే విటమిన్ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ ఏ, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి. సో ఆన్సర్ ఈజ్ విటమిన్ సి. ఎందుకంటే కాల్షియంకు సంబంధించి కాబట్టి విటమిన్ డి అని ఖచ్చితంగా చెప్పొచ్చు, కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్, పాల గురించి కింద ఇవ్వబడిన వాక్యాల్లో సరికానిది ఏది? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మిల్క్. పాలలో కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. బి, పాలల్లో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో రైట్. ప్రోటీన్ అండ్ కాల్షియం సమృద్ధిగా దొరుకుతాయి పాలల్లో. పాలు విటమిన్ డి యొక్క మంచి వనరు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్, రైట్ ఆప్షన్. పాలు విటమిన్ సి యొక్క మంచి వనరు. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. పాలలో విటమిన్ సి అనేది ఉండదు. విటమిన్ సి మనకు పుల్లటి పండ్లలో ఉండే విటమిన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ వ్యాధి ఈ గ్రంథికు సంబంధించింది. ఏ గ్లాండ్ కు సంబంధించిన వ్యాధి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూస్తే అడ్రినల్ గ్లాండ్, అధివృక్క గ్రంథి కూడా అనొచ్చు మనం తెలుగులో, పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ గ్రంథి, ప్యాంక్రియాస్, క్లోమ్. దీంట్లో గాయిటర్ అనేది మనము చూసుకున్నట్టయితే అది థైరాయిడ్ కు సంబంధించిన వ్యాధి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వీటిని శరీరాన్ని నిర్మించే ఆహారం అని అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నోన్ యాజ్ బాడీ బిల్డింగ్ ఫుడ్? ఆప్షన్స్ చూస్తే రైస్ అండ్ వీట్. ఇందులో మనకు ఎక్కువ చూస్తే పిండి పదార్థాలు ఉంటాయి. సో పిండి పదార్థాలు ఖచ్చితంగా అయితే బాడీ బిల్డింగ్ ఫుడ్ అయితే కాదు. సెకండ్, ఫిష్ అండ్ మిల్క్, చేపలు మరియు పాలు చూద్దాం. థర్డ్ ఆప్షన్ చూద్దాం, గ్రౌండ్ నట్ అండ్ సన్ఫ్లవర్. ఇవి రెండు ఆయిల్స్ అన్నమాట, నూనెలు. దీంట్లో కొవ్వులు ఉంటాయి. కొవ్వులు కూడా బాడీ బిల్డింగ్ ఫుడ్ అయితే కాదు. ఇవి కూడా మనకు శక్తినిచ్చే ఆహారాల కిందకే వస్తాయి. పపాయ అండ్ మ్యాంగో, ఇవి ఫ్రూట్స్ కాబట్టి దీంట్లో కూడా ఎక్కువ మోతాదులో మనం కార్బోహైడ్రేట్స్ ప్లస్ విటమిన్స్ అండ్ మినరల్స్ ని చెప్పుకోవచ్చు. సో ఈ మూడు కూడా కావు. సో మిగిలింది
ఫిష్ అండ్ మిల్క్ ఇది ఆన్సర్. వీటిలో ఎక్కువ మోతాదులో మనం ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అవి బాడీ బిల్డింగ్ ఫుడ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. ఏ పిల్లల్లో మానసిక వైకల్యం అయోడిన్ లోపం వలన కలుగుతుంది. దిస్ ఈజ్ ద రైట్ వన్. పిల్లల్లో మానసిక వైకల్యం అనేది అయోడిన్ లోపం వల్ల కలిగే ఒక రకమైన వ్యాధి. గాయాలు మానడంలో ఆలస్యం అది విటమిన్ సి లోపం వల్ల కలుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ద రైట్ వన్. గాయాలు త్వరగా మానకపోతే, ఆలస్యంగా మానితే అందులో అతనికి విటమిన్ సి లోపం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి, బలహీనమైన ఎముకలు దంతక్షయం విటమిన్ డి లోపం వల్ల కలుగుతాయి. ఇది కూడా రైట్ ఆన్సర్. ఎముకలు మరియు దంతక్షయంకు సంబంధించిందంటే అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా విటమిన్ డి లోపం అని చెప్పుకోవచ్చు. బలహీనమైన కండరాలు పనిచేయడానికి సరైన శక్తి లేకపోవడం, ఇది ఇనుము లోపం వల్ల అని ఇవ్వడం జరిగింది. ఇది తప్పుగా వచ్చింది. ఇక్కడ బలహీనమైన కండరాలు పనిచేయడానికి సరైన శక్తి లేకపోవడం అనేది విటమిన్ బి లోపం అని చెప్పుకోవచ్చు. విటమిన్ బి లోపం వల్ల కలిగే ఇవి లక్షణాలు. ఇనుము లోపం వల్ల మనకు అనిమియా అంటే రక్తహీనత కలుగుతుంది. దీని లక్షణం ఏమంటే ఎక్కువగా అలసిపోవడం, ఏ పని చేయలేకపోవడం లాంటి లక్షణాలు మనం చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి. కరెక్ట్ స్టేట్మెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ ఉన్నాయి. కేవలం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటూ మనం పోషణ అవసరాలను పూర్తి చేయవచ్చు. ఓన్లీ రైస్ కెన్ ఫుల్ఫిల్ అవర్ ఆల్ న్యూట్రిషనల్ నీడ్స్. ఆప్షన్ బి, సమతుల ఆహారం ద్వారా పోషకాహార లోప వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఆప్షన్ సి, కేవలం మాంసాహారం మన పోషణ అవసరాలను పూర్తి చేస్తుంది. డి, సమతుల ఆహారంలో అనేక రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ, కేవలం బియ్యం ద్వారా మనకు కావలసిన పోషణ అవసరాలని పూర్తి చేయవచ్చు అనేది ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ కెన్ హెల్ప్ ఇన్ గెట్ రిడ్ ఆఫ్ డిఫిషియన్సీ డిసీజెస్. దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అలాగే కేవలం మాంసాహారం మనకు పోషణ అవసరాలను పూర్తి చేస్తుంది అనేది ఇది కూడా రాంగ్. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మేక్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఇది కూడా రైట్. సో బి అండ్ డి సహీ రైట్ ఆన్సర్ అవుతుంది. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి దృష్టి లోపం కలదు, అతనికి నీవు ఎలాంటి ఆహారాన్ని సూచిస్తావు? వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ కెన్ యూ సజెస్ట్ ఫర్ ఏ పర్సన్ హూ ఈస్ సఫరింగ్ విత్ విజువల్ డిజార్డర్స్? ఆప్షన్స్ వచ్చాయి బియ్యం అండ్ గోధుమలు, రైస్ అండ్ వీట్, గ్రౌండ్నట్ అండ్ సన్ఫ్లవర్, పపాయ అండ్ మ్యాంగో, ఆమ్లా అండ్ చిల్లీ. సో అక్కడ అతనికి విజువల్ డిజార్డర్ ఉంది కాబట్టి దృష్టి లోపంకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అతనికి విటమిన్ ఏ లోపం ఉన్నట్టు మనకు చెప్పుకోవచ్చు. విటమిన్ ఏ లోపం వల్ల చర్మ వ్యాధులు మరియు దృష్టి సంబంధించిన వ్యాధులు వస్తాయి. సో హియర్ విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో ఉన్న వనరులు మనం అతనికి సూచించాలి. ఇక్కడ చూస్తే బొప్పాయి అండ్ మామిడి ఇవి రెండు విటమిన్ ఏ యొక్క సమృద్ధిగా కలిగిన వనరులు. సో ఆన్సర్ ఈజ్ విటమిన్ ఏ, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, బియ్యం, గోధుమ, పాలు, ఉప్పు, నూనె వంటి ఆహార పదార్థాలకు విటమిన్లు మరియు ఖనిజ లవణాలను చేర్చుటను ఇలా పిలుస్తారు. అంటే వీటిని ఏం చేస్తున్నారంటే విటమిన్ అండ్ మినరల్ రిచ్ ఫుడ్ గా మారుస్తున్నారు. యాక్చువల్ గా వాటిలో ఉండే పోషకాలకు ఇంకా అదనపు పోషకాలు జోడిస్తున్నారు. ఇలా జోడించడాన్ని ఏమంటారు అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఫోర్టిఫైడ్, బ్యాలెన్స్డ్ డైట్, న్యూట్రిషన్, FSSAI. ఆన్సర్ ఈస్ ఫోర్టిఫైడ్. ఫోర్టిఫైడ్ రైస్ అని మీరు ఇంతకు ముందే వినింటారు. ఇది ఏమంటే ఆ బియ్యానికి కొన్ని రకాల ఖనిజాలు, లవణాలు, విటమిన్లను అందించి ప్రజలకు అందించడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ పరీక్ష వరకు కింది వాటిలో దీనిని ఉపయోగిస్తారు. ప్రోటీన్ టెస్ట్ కోసం విచ్ సొల్యూషన్ యూజ్ చేస్తారని అడగడం జరిగింది. ఆప్షన్స్ 2% కాస్టిక్ సోడా సొల్యూషన్, 10% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, బి 2% కాపర్ సల్ఫేట్, 10% కాస్టిక్ సోడా, సి అయోడిన్, డి బెండిక్ రీజెంట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10% కాస్టిక్ సోడా సొల్యూషన్ వాడతారు ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్ కోసం. అయోడిన్ అండ్ బెనెడిక్ట్ రీజెంట్ ఇవి రెండు కూడా కార్బోహైడ్రేట్ పరీక్ష కోసం వాడేవి. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలోని కండరాలు, అవయవాలు మరియు రక్తంలోని అధిక భాగం దీనితో నిర్మింపబడి ఉంటుంది. ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఆన్సర్ ఈస్
ప్రోటీన్స్ మన శరీరంలో అధిక భాగం కండరాల్లోని కానివ్వండి, అవయవాల్లోని కానివ్వండి, రక్తంలోని కానివ్వండి, అధిక భాగం ప్రోటీన్లతో నిర్మింపబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విటమిన్ మనకు అనేక రకాల వ్యాధులతో పోరాడడానికి మరియు గాయాలను మానడానికి దోహదపడుతుంది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు ఒక వ్యక్తికి గాయాలు తొందరగా మానడం లేదంటే అతనికి ఏ విటమిన్ లోపం ఉందని చెప్పుకున్నాం, అది గుర్తు చేసుకుంటే సరిపోతుంది. విటమిన్ సి దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కూరగాయలను పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసి కడగడం ఫలితంగా వాటిలో ఉండే కొన్ని ఇవి కోల్పోతాయి. ఏం పోతాయి అని అడుగుతున్నారు. విటమిన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. కూరగాయలను పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసి కడగడం వల్ల వాటిలో ఉండే విటమిన్లు కోల్పోతాం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిల్లో సముద్రపు ఆహార పదార్థాల నుంచి లభ్యమయ్యే పోషక పదార్థం ఏది? అంటే సముద్రం ద్వారా దొరికే ఆహార పదార్థాల్లో ఈ పోషక పదార్థం సమృద్ధిగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ ఇనుము, ఐరన్, బి ఫాస్ఫరస్, సి అయోడిన్, డి కాల్షియం. ఆన్సర్ చూస్తే సి అయోడిన్. ఎందుకంటే మనకు అయోడిన్ అనేది సాల్ట్ లో దొరుకుతుంది, అలాగే ఫిషెస్ లో దొరుకుతుంది. సో ఇవి రెండు కూడా మనకు సీ ఫుడ్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా దొరికేది అయోడిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రికెట్స్ వ్యాధి యొక్క లక్షణం. రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి. ఇక్కడ ఆ వ్యాధి యొక్క లక్షణం అడగడం జరిగింది. ఆప్షన్స్ చిగుళ్ళ నుంచి రక్తం రావడం, బి ఎముకలు మృదువుగా మారి వంగిపోవడం, సి రేచిగటి కండరాలు బలహీనంగా మారడం. చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది విటమిన్ సి యొక్క డిఫిషియన్సీ వల్ల కలిగే సిమ్టమ్స్. ఇది స్కర్వీ. నెక్స్ట్ ఎముకలు ముదురుగా మారి వంగిపోవడం అనేది ఇదే ఆన్సర్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది విటమిన్ డి యొక్క లోపం వల్ల కలిగే వ్యాధి. దీన్నే మనం రికెట్స్ అని అంటాం. రేచిగటి విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి. రేచిగటి అండ్ జిరాఫ్థాల్మియా అండ్ స్కిన్ డిసీజెస్ ఇవన్నీ విటమిన్ ఏ లోపం వల్ల కలుగుతాయి. కండరాలు బలహీనంగా మారడం అనేది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు విటమిన్ బి లోపం వల్ల కలిగే వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో నీటి శాతం దాదాపుగా 40, 50, 70, 90 దాదాపుగా 70% ఉంటుంది మన శరీరంలో నీటి యొక్క శాతం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నుంచి మీరే సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. సమాధానాలు కామెంట్లలో తెలియజేయండి. కింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ప్రోటీన్లు శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. ప్రోటీన్స్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. బి పిండి పదార్థాలు, కొవ్వులు శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు. సి పిండి పదార్థాలు మన శరీరానికి శక్తినిచ్చే ముఖ్యమైన పోషకాలు. డి విటమిన్ డి లోపం వల్ల చర్మ సంబంధ మరియు దృష్టి సంబంధ వ్యాధులు కలుగుతాయి. ఈ ఆన్సర్ 26 ఆన్సర్ను ఆప్షన్స్ లో కామెంట్స్ లో తెలియజేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్ తయారీ కొరకు ఈ ఖనిజ లవణం దోహదపడుతుంది. హిమోగ్లోబిన్ కొరకు ఏ మినరల్ అవసరం అవుతుంది అని క్వశ్చన్. మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఆహారం మన శరీరానికి ఎటువంటి పీచు పదార్థాలను ఇవ్వదు. ఆప్షన్ ఏ తృణధాన్యాలు, తాజా పండ్లు, కాయగూరలు, పప్పు దినుసులు, పాలు, పాల పదార్థాలు. మీ ఆన్సర్ను కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల పూర్తిగా ఆగిపోవడం, చాలా సన్నగా, నీరసంగా, కదలలేనంత బలహీనంగా అవ్వడం దీని లోపం వల్ల కలుగుతుంది. ఇవన్నీ ఒక వ్యాధి యొక్క లక్షణాలు. ఏ వ్యాధి లక్షణాలు అని అడుగుతున్నారు. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ ఫ్యాట్స్. మీ ఆన్సర్ను కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, బియ్యం పప్పులను పదే పదే కడగడం వల్ల వాటిలో ఉండే ఇవి పోతాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ vitamins. Thank you. For more videos and latest updates, please follow our YouTube channel Learn with Azad.